2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భారీగా లిక్కర్ కుంభకోణం జరిగిందని గత 9 నెలలుగా సిట్ దర్యాప్తు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సిట్ దర్యాప్తులో భాగంగా 11 మందిని అరెస్ట్ చేశారు. 38 మందిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మొదటి ఛార్జ్ షీట్ ను కోర్టులో దాఖలు చేయగా రెండో ఛార్జ్ షీట్ ను మొన్న దాఖలు చేశారు. మొదటి ఛార్జ్ షీట్ లో 3,570 కోట్ల లిక్కర్ స్కామ్ ఏ విధంగా జరిగింది, డిస్టిలరీల ఏర్పాట్లు, ఈ డిస్టిలరీల నుంచి వచ్చిన ముడుపులు ఎవరెవరికి ఎంతెంత అందాయి, అంతేకాకుండా షెల్ కంపెనీలు ఏ విధంగా సృష్టించారు, ఆ కంపెనీలకు సంబంధించిన లావాదేవీలన్నీ ఎవరు చూసుకున్నారు, ఇందులో రాజ్ రెడ్డి పాత్ర ఏమిటి, విజయసాయి రెడ్డి పాత్ర ఏమిటి, మిథున్ రెడ్డి పాత్ర ఏమిటి, వీళ్ళందరూ ఎక్కడ కలుసుకున్నారు, కలుసుకున్నప్పుడు ఏం మాట్లాడుకున్నారు, వీళ్ళందరికీ ముడుపులు అందాయా లేదా, ఒకవేళ అందితే దానికి సంబంధించిన పూర్తి ఆధారాలన్నీ మొదటి ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఇక రెండో ఛార్జ్ షీట్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. జగన్ కు సంబంధించిన సన్నిహితులే మొత్తం లావాదేవీల వ్యవహారాలన్నీ చూసుకున్నారు. జగన్ కు కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ రెడ్డి గాని, జగన్ కు అత్యంత నమ్మకంగా ఉన్న రాజ్ రెడ్డి గాని, జగన్ తో ఓఎస్టీగా పనిచేసిన కృష్ణమోహన్ గాని, వీళ్ళ ముగ్గురు చాలా తతంగాన్ని నడిపారు. జగన్ కుటుంబ కంపెనీ అయిన భారతీ సిమెంట్స్ లో ఒకప్పుడు డైరెక్టర్ గా పనిచేసిన బాలాజీ గోవిందప్ప పాత్ర కూడా ఇందులో ఉంది. ఎలా చూసుకున్నా వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి గాని వారి కుటుంబానికి గాని సన్నిహితులు. వీళ్ళ ద్వారా వాళ్ళ లావాదేవీలన్నీ నడిపించుకున్నారు. ఈ స్కామ్ కు వాళ్ళకి ఉన్న సంబంధం ఏంటి, వీళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా లబ్ధి పొందాడు, జగన్మోహన్ రెడ్డి ద్వారా వీళ్ళు ఏ విధంగా లబ్ధి పొందారు, ఆ లబ్ధి పొందిన వాటితో ఎక్కడెక్కడ ఏమేమి కొనుగోలు చేశారు, ఏమేమి ఆశలు కొన్నారు, ఇవన్నీ రెండో ఛార్జ్ షీట్ లో క్లియర్ గా పేర్కొన్నారు. ఈ రెండో ఛార్జ్ షీట్ లో మరో పేరు కూడా నమోదయ్యింది. ఆ పేరు ఎవరిదో కాదు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు పేరు. గతంలో లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఫ్యూచర్ లో ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేసినా ఆధారాలు బయట పడకూడదని ఈ స్కామ్ కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను మాయం చేయడం, నిందితుల కాల్ డేటా రికార్డులను డిలీట్ చేయడం, ఇవన్నీ ఆయన చేశాడంటూ సిట్ విచారణలో నిందితులు స్పష్టంగా బయట పెట్టారు. మొదటి ఛార్జ్ షీట్ లో గాని రెండో ఛార్జ్ షీట్ లో గాని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి నెలకు సగటున 50 నుంచి 60 కోట్ల వరకు ముడుపులు అందుకున్నాడని, వీటన్నిటిలో ప్రధాన సూత్రధారి పాత్రధారి అయిన జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా మూడో ఛార్జ్ షీట్ లో ప్రధాన నిందితుడిగా చేర్చాలని అనుకుంటున్నారు.